హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నా రెసిపీ మామిడికాయ పులుసు. ఇప్పుడు మామిడికాయ సీజన్ కదా. ఇప్పుడు ఈ మామిడికాయలతోటి మనము పులుసు చేసుకొని తింటే మనకు ఒంట్లో ఉన్న వేడి కూడా తగ్గిపోతుంది. ఎప్పుడు చింతపండు తోటి నిమ్మకాయతో చేస్తాం కదా, అలా కాకుండా ఇప్పుడు మామిడికాయతో ఈ సీజన్లో చేసుకుంటే బాగుంటుంది కదా. అందుకనే ఈరోజు నేను మామిడికాయ పులుసుతోనే వచ్చాను. చూడండి, పుల్లటి మామిడికాయ తీసుకోవాలి. ఆ మామిడికాయని ఇలా తొడిమని కట్ చేసుకొని ఓ గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో ఈ మామిడికాయ వేసి కొంచెం ఉడకనివ్వాలి. ఈ మామిడికాయ ఉడకబెట్టితే లోపల ఉన్న గుజ్జు అన్నది మంచిగా వచ్చేస్తుంది. ఆ పులుపు అన్నది వచ్చేసి మంచిగా మెత్తటి గ్రేవీ లాగా వచ్చేస్తుంది. అందుకని నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం. చూడండి, కాయ ఉడుకుతుంది కదా, ఇంకా కొంచెం ఉడికితే సరిపోతుంది. ఉడికిపోతే మనకి తొందరగా మామిడికాయ తొందరగా ఉడికిపోతుంది. లేట్ అస్సలు ఉండదు. ఒకసారి ఇలా తిరిగేస్తే చక్కగా 2 వైపులా ఉడికిపోతుంది. ఈ లోపల మనము పచ్చికారాన్ని రెడీ చేద్దాం. మామిడికాయలోకి కారం అవసరం పడుతుంది కదా. ఇప్పుడు పచ్చికారాన్ని రెడీ చేద్దాము. ఒక కడాయి పెట్టేసి అందులో కొంచెం నూనె వేసి, చూడండి, పచ్చిమిర్చి మీరు కారాన్ని బట్టి మీ ఇష్టము. మీరు కారం ఎంత తినాలనుకుంటే అన్ని మిర్చి వేసుకోవచ్చు. పులుపును బట్టి కారం అవసరం పడుతుంది. మీరు కొంచెం స్పైసీగా ఘాటుగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా కొంచెం నూనెలో పచ్చిదనం పోయేదాకా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేద్దాము. ఒక మిక్సీ జార్ కానీ లేకపోతే చిన్న రోలు కానీ తీసుకొని ఇందులో మనము నూనెలో కొంచెం దూరగా వేయించిన ఈ పచ్చిమిర్చిని ఇలా వేసి, మీరు చేతితో గట్టిగా పిసికి కూడా మనం తీసుకోవచ్చు. కాకపోతే కారం మంటలేస్తుంది కదా, అందుకనే చిన్న రోట్లో వేస్తున్నా. మీరు రోలు కాదు అనుకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ఉప్పు వేసేసి కొంచెం కచ్చాపచ్చగా దంచేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలి. నేను ఇప్పుడు జీలకర్ర ఉన్న వెల్లిపాయలు ఇందులో ఎందుకు వేసాను అంటే మనకు రుచి బాగా వస్తుంది. మనము నూనెలో వేసిన దానికంటే పచ్చిగా, ముఖ్యంగా పులుసులోకి ఎప్పుడైనా సరే జీలకర్ర పచ్చిది దంచి వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. అందుకనే నేను ఈ విధంగా దీంతో పాటు కచ్చాపచ్చగా దంచేసుకుంటున్నా. సరిపోతుంది ఇది. మనము పచ్చికారం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మామిడికాయ కూడా ఉడికిపోయింది కదా. మనము మామిడికాయ పులుసు చేద్దాము. కాయ చూడండి ఉడికిపోయింది కదా. ఇప్పుడు చల్లారిపోయింది కూడా. ఇప్పుడు దీన్ని మనము చూడండి, ఇట్లా తొక్క ఉత్తగానే ఊడిపోయి వస్తుంది. తొక్క చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనము కొంచెం వాటర్ వేసి, మనము చింతపండు ఎలా మెత్తగా గుజ్జు తీస్తామో అలా చింతపండు గుజ్జులాగా తీసుకోవాలి. చూడండి, ఇట్లా మెత్తగా గుజ్జు వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో మనము ఇంతకుముందు మనం దంచి పెట్టేసుకున్నాం కదా, ఈ పచ్చికారం ఇందులో వేసేసుకోవాలి. పచ్చికారం ఎందుకు అంటే డైరెక్ట్గా పచ్చిమిర్చి వేసుకుంటే పచ్చి వాసన వస్తుంది. మనం ఈ విధంగా కొంచెం నూనెలో మగ్గనిచ్చి వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. అలాగే సన్నగా తురిమిన కొత్తిమీర, ఉప్పు, ఇంతకుముందు కొంచెం ఉప్పు వేసాం కదా. ఇప్పుడు ఇంకో కొంచెం అది చిక్కగా ఉంది కాబట్టి ఇంతమంది మనం బాయిల్ చేసుకున్నప్పుడు వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కూడా వేస్ట్ చేయకుండా ఇందులో వేసేసుకుందాం. పులుపు ఎక్కువగా ఉంటుంది అనుకుంటే ఇంకా కొన్ని వాటర్ వేసుకోవచ్చు. కొన్ని వాటర్ వేసుకొని మనం పలచగా చేసుకుంటే కొంచెం పులుపు తక్కువ ఉండేవాళ్ళు కొన్ని వాటర్ ఎక్కువ వేసుకోండి. కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వాటర్ తక్కువ తీసుకోవడం. ఇప్పుడు మనం దీన్ని పోపు వేసుకుందాం. మనము ఇంతకుముందు పచ్చిమిర్చి ఏంపిన ఆయిల్ ఉంది కదా, ఇప్పుడు ఆయిల్ సరిపోతుంది పోపుకి. కావాలనుకుంటే ఇంకా కొంచెం నూనె వేసుకోండి. నాకైతే సరిపోతుంది. అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి వేసేసి కొంచెం దూరగా వేయిస్తాము. కొంచెం కరివేపాకు వేసి అది కూడా కొంచెం పచ్చిదనం పోయాక కొంచెం పసుపు. అయిపోయింది పోపు. చారులో వేసేద్దాం. లాస్ట్గా ఉల్లిపాయలు లేని పులుసు అంటూ ఉండదు కదా. పులుసులోకి ఉల్లిపాయలు వేస్తేనే రుచి ఎక్కువ ఉంటుంది. మనకు పులుసు తిన్న ఫీలింగ్ ఉంటుంది కదా. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనబడుతుంది కదా. రుచి కూడా అలాగే ఉంటుంది. మామిడికాయ పులుసు రెడీ అయిపోయింది. పచ్చి మామిడికాయ పులుసు మనము ఏమి లేకుండా కూడా ఉత్త పులుసుతోటి అన్నం మొత్తం కూడా తినేయచ్చు. ఈ విధంగా చేసి ట్రై చేసి చూడండి. నేను అన్న విధంగా ఉన్నదా లేదో నాకు కమెంట్ చేసి చెప్పండి.